అందరికీ నమస్కారం. నా పేరు కె సురేష్ కుమార్. మాది పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం. ప్రస్తుతం పాచిపెంట మండల ఆఫీస్లో ప్రకృతి వ్యవసాయ కూరగాయలు, ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ప్రజలందరూ కూడా అనేక మంది కూడా మనకి ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు తినటం లేదు, అంటే దొరకటం లేదు. మెయిన్గా అందరూ కెమికల్ వ్యవసాయం చేసి వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు. దీని ఉద్దేశం ఏంటంటే, అందరూ ప్రకృతి వ్యవసాయం చేస్తూ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు ఆహారంలో భాగంగా చేసుకుంటారు అనుకుని మీ అవగాహన స్టాల్ అనేది ప్రతి సోమవారం ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడు కూడా కొన్ని రకాల వెజిటేబుల్స్, తర్వాత కూరగాయలు, రైస్ అనేవి తీసుకుని రావడం జరిగింది. కావున ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాం. ఈరోజు బొప్పాయి, వంకాయ, చెర్రీ టమాటా, తర్వాత ఎర్రదుంపలు, గోంగూర, నిమ్మకాయలు చూడండి ఎంత బాగున్నాయి, ఎంత పెద్దగా ఉన్నాయి, పెద్ద సైజు నిమ్మకాయలు, అలాగే కరివేపాకు, నెక్స్ట్ ఇవన్నీ కూడా ప్యూర్ ఆర్గానిక్ అనమాట. ఇవి వీటి గురించి మన ఎంఏఓ సారు మాట్లాడు. అందరికీ నమస్కారం. మాది పాచిపెంట మండలం. నా పేరు తిరుపతిలో వ్యవసాయ అధికారిని. అయితే ఇప్పుడు మనకి ప్రకృతి వ్యవసాయంలో పండించినటువంటి అన్ని రకాల కూరగాయలు మన వ్యవసాయ కార్యాలయం వద్ద ప్రతి సోమవారం ఉదయం 9:30 గంటల నుంచి ఇక్కడ అమ్మకానికి పెట్టబడుతున్నాయి. అలాగే ఈ కూరగాయలతో పాటుగా పళ్ళు, దుంపలు ఇలాంటివే కాకుండాను పాత రకాల ధాన్యాలు అంటే నల్ల బియ్యం, ఎర్ర బియ్యం ఇలాంటివన్నీ కూడా, ఈ బియ్యాలన్నీ కూడా ఏంటంటే మనకి మోకాల నొప్పులు తగ్గడానికి, షుగర్ పేషెంట్స్కి వీటన్నిటికీ కూడా బాగా ఉపయోగపడతాయి. కాబట్టి పాచిపెంట మండల ప్రజల ఆరోగ్య దృష్ట్యా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దయచేసి అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉద్యోగస్తులే కాకుండాను ప్రజలు కూడా వినియోగించుకుంటే రైతులకి ఒక రకంగా ప్రోత్సహించినట్టు ఉంటుంది. అంతేకాకుండా ప్రజల యొక్క ఆరోగ్యం కూడా బాగుపడుతుందని తెలియజేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, రైతులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు అందరూ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు వాడటానికి ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు, ఎగబడి కొనుక్కుంటున్నారు. ఈ విధంగా ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు అమ్మడం అనేది సుపరిణామం అని పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ముఖ్యంగా బయట మార్కెట్లో దొరికే అన్ని రకాల ఆకుకూరలు, కాయగూరల్లో ప్రమాదకర రసాయనాలు పిచికారీ చేయడం వల్ల అవి తిన్న ప్రజలకు, అలాగే జంతువులకు అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. అలాగే దురదృష్టకరమైన విషయం ఏమిటంటే, ప్రతి రైతు రక్తంలో ప్రమాదకర రసాయన అవశేషాలు ఉన్నాయి నివేదికలు చెప్తున్నాయి. ఎంతో కష్టపడి ఎన్నో వ్యాయ ప్రదేశాలకు వచ్చి ఎరువులు వేసి పంటలు పండించిన రైతులకు గిట్టుబాటు ధరలు లేక ఎంతో కొంత ఆదాయం వచ్చినా ఈ రసాయన ఎరువులు వాడటం వల్ల వచ్చే రోగాల వల్ల ఆసుపత్రుల చుట్టూ తిరిగి అప్పులు పాలవుతున్నారు. వీటన్నిటికీ విరుగుడు ఒకటే, రైతులు లాభాలు బాట పట్టాలన్నా రసాయన వ్యవసాయం వదిలి ప్రకృతి వ్యవసాయం ఒకటే చేయాలి. ప్రజలందరూ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు వాడాలని ప్రభుత్వం కూడా ఎంతో కృషి చేస్తుంది. అలాగే ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎంఏఓ ఆఫీస్లో ఎంఏఓ సార్ తిరుపతిరావు సారు ఎన్పిఎం షాప్ పెట్టించి కషాయాలు కూడా రైతులకు, అలాగే కిచెన్ గార్డెన్ వేసుకునే వారికి నామమాత్రపు ధరలకే అమ్మకాలు జరుపుతున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాము. మా మండలంలో ప్రకృతి వ్యవసాయ అభివృద్ధిలో కీలక భూమికి వహిస్తున్నటువంటి ఎంఏఓ సార్కు ప్రత్యేక ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి.